కెమెరామెన్ సార్ బాబు రెడీ స్టార్ట్. అందరికీ నమస్తే. నా పేరు భాస్కర్. నేను ఇప్పుడైతే ఊటీకి కొత్తగా వెళ్తున్న వాళ్ళకు తమిళనాడు ఈ పాస్ ఎలా చేసుకోవాలనేది దాని గురించే వీడియో తీస్తున్నా. మీకు తమిళనాడులో ఉన్న ఊటీకి వెళ్ళడానికి అంటే తమిళనాడులో చాలా ప్లేసెస్ ఉంటాయి. దానిలోకి ఎంట్రీ కావడానికి వెహికల్స్కి తమిళనాడు ఈ పాస్ తీసుకోవాలి. అది ఖచ్చితంగా అది ఉంటేనే తమిళనాడు లోపలికి ఉన్న ఊటీ చూడడానికి అయితే అలో చేస్తారు. అంటే ఊటీలో ఉన్న ఏ ప్లేస్కైనా నీలగిరి హిల్స్, కొడైకెనాల్ ఇట్లా కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా, అలాంటి ప్లేసెస్ చూడాలనుకుంటే మీరు కన్ఫామ్గా గూగుల్లో వెళ్ళి తమిళనాడు ఈ పాస్ అయితే చేసుకోవాలి. అది చూపిస్తేనే అక్కడ ఉన్న ఎంట్రన్స్లో అక్కడ పోలీసు వాళ్ళు చెకప్ చేస్తుంటారు. ఆ తమిళనాడు ఈ పాస్ ఉంటేనే వాళ్ళు అనేది మనదైతే లోపలికైతే పంపిస్తారు. సో అందుకోసమే నేను మీకు ఆ రోజు మేము తమిళనాడులో ఉన్న ఊటీకి వెళ్ళేటప్పుడే నేను వాళ్ళు పోలీసు వాళ్ళు అక్కడ తమిళనాడు ఈ పాస్ ఎలా చేయాలనేది అంటే వాళ్ళు గూగుల్లో చేయడానికి నాకు హెల్ప్ చేశారు. నేను అప్పుడే వాళ్ళ ముందరనే స్క్రీన్ రికార్డింగ్ తీసుకొని మీకోసం అనబెట్టిన. సో అందుకోసమే నేనైతే ఇప్పుడు వీడియో తీసి మీకు తమిళనాడు ఈ పాస్ ఎలా చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెట్టిన. జస్ట్ ఇంట్రో కాబట్టి మీరైతే కొత్తగా వెళ్తున్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నా. సో నేను క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టినా, మీరు నెక్స్ట్ వీడియోలో అయితే చూడండి. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరికైనా కన్ఫ్యూజ్ అయితే నాకు కామెంట్లో పెట్టండి, నేను దానికి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే అన్నమాట తమిళనాడులో ఉన్న ఊటీ ప్లేస్కి వెళ్ళే వాళ్ళకి ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. వీడియో అయితే చూడండి, లాస్ట్ దాకా అయితే చూడండి, మీకు క్లారిటీ అర్థమవుతుంది. ఎందుకంటే మీకోసమే కొత్తగా వెళ్తున్న వాళ్ళకు అర్థమవుతుంది అనేది నేను తీస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ద నెక్స్ట్ వీడియో. ఇప్పుడైతే ఇసుగా మనం గూగుల్లోకి వెళ్ళి తమిళనాడు ఈ పాస్ అని ఇలా సెర్చ్ చేయాలి. తమిళనాడు ఈ పాస్ ఉంటుంది మన కింద చూపిస్తుంది తమిళనాడు ఈ పాస్, అదైతే సెర్చ్ చేయండి. అది సెర్చ్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఎలా వస్తుందని చూపిస్తా చూడండి. అలా కొట్టగానే మనకి ఇంటర్ఫేస్ అనేది వస్తుంది తమిళనాడు ఈ పాస్ అని. అలా టైప్ చేయగానే మీకు మొబైల్ నెంబర్ వస్తుంది. మీ మొబైల్ నెంబర్ అయితే టైప్ చేయండి. దాని తర్వాత మీకు కింద క్యాప్చా చూపిస్తుంది కదా, క్యాప్చా టైప్ చేయండి. క్యాప్చా టైప్ చేయగానే మీకు ఓటీపీ అడుగుతుంది. క్యాప్చా కొట్టగానే కింద చూసారా గెట్ ఓటీపీ అయితే మన మొబైల్ నెంబర్కి అయితే వస్తుంది. ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి లాగిన్ అయితే కండి. లాగిన్ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది చూడండి. అలా ఓటీపీ కొట్టిన తర్వాత లాగిన్ అయితే కొట్టండి. కొట్టగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. మీరు తమిళనాడులో ఊటీకి వెళ్తారు కదా, తమిళనాడు ఈ పాస్ అంటే అక్కడ ఊటీలో ఉండే ప్లేసెస్ ఇవి ఉంటాయి. దీనిలో మీకు ఏ ప్లేస్కి పోతారో అదైతే కొట్టండి. మేమైతే నీలగిరికి పోయినాం కాబట్టి అదే టైప్ చేసినాం. అక్కడ మనకైతే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది తమిళనాడు ఈ పాస్ అప్లికేషన్ అని. మీరు అప్లికేషన్ ఏమంటే మీరు ఎక్కడ ప్లేస్ వాళ్ళంటే తెలంగాణ వాళ్ళ, ఏపీ, కేరళ ఇలా ఏ ప్లేస్ వాళ్ళు అయితే అలా కొట్టండి. మేము తెలంగాణ కాబట్టి తెలంగాణ ట్రావెలర్ అని కొట్టాము. దాని తర్వాత పర్పస్ ఆఫ్ విజిట్, మీరు బిజినెస్ లేకుంటే దేనికోసం పోతారో అదైతే కొట్టండి. మేము టూరిస్ట్ కాబట్టి అలా అయితే కొట్టాము. వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్, మేము వెళ్ళిన రోజు వెహికల్ చాలా రష్ ఉన్నాయి కాబట్టి మాకు తెలియదు కాబట్టి కొంచెం వెహికల్ ముందరికి వెళ్ళి అయితే తమిళనాడు ఈ పాస్ పోలీస్ వాళ్ళ హెల్ప్ ద్వారా అయితే ఇలా అయితే వేసుకుంటున్నాం. కొంచెం స్కిప్ చేసి నెక్స్ట్ అయితే కొడుతుంది. ఇప్పుడు దాని తర్వాత నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్, మీరు ఎంతమంది వెళ్ళారో అదైతే కొట్టండి. దాని తర్వాత ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్, అంటే మీకు వెహికల్ ఎప్పుడు తయారు చేసారో దాని గురించి మీ వెహికల్ డ్రైవర్ని అడిగి తెలుసుకోండి. ఎప్పుడు చేసారో అది కూడా కన్ఫర్మ్ చేయాలి. దాని కింద వెహికల్ టైప్ ఉంది, మీరు కార్ తీసుకెళ్ళారా, బస్ తీసుకెళ్లారా, వ్యాన్ తీసుకెళ్లారా, అది ఏదో ఒకటి మీరు తీసుకెళ్ళిన పర్టికులర్ వెహికల్ది టైప్ చేయండి. దాని తర్వాత మీకు ఇక్కడ చూపిస్తుంది ఫ్యూయల్ టైప్, డీజిల్ వెహికల్, పెట్రోల్ వెహికల్, ఆ రెండిట్లో ఏదో మెన్షన్ చేయండి. దాని తర్వాత డేట్ ఆఫ్ ఎంట్రీ ఉంది, మీరు వెళ్ళిన డేట్ పెట్టండి. దాని తర్వాత డేట్ ఆఫ్ ఎగ్జిట్, మీరు ఎప్పుడు ఊటీ నుంచి బయటకు వెళ్తారో ఎన్ని డేస్ ఉంటారో అది మీరు తెలుసుకొని దాని తర్వాత మీరు డేట్ ఆఫ్ ఎగ్జిట్ అయితే పక్క పెట్టండి. దానిపై ఉన్న మన కంట్రీ ఇట్లా మాకు తెలిసి ఇండియా, స్టేట్ మీరు ఏ స్టేట్ వాళ్ళు అయితే స్టేట్ పెట్టండి. అడ్రస్ లైన్ నెంబర్ అంటే మీ డిస్టిక్ లేదా మీది మండలం రెండిట్లో ఏదో ఒకటి పెట్టండి. అడ్రస్ లైన్ నెంబర్ 1 కూడా మనమైతే మన డిస్టిక్ పెట్టినాం వనపర్తి అని. అడ్రస్ లైన్లో మీ ఉండే ప్లేస్ పేరా లేదా మీ మండల పేరు ఏదో ఒక పెట్టండి. మాది ఆత్మకూరు కాబట్టి మనం ఆత్మకూరు అయితే పెట్టేసినాం. పిన్ కోడ్ మీరు మీ డిస్టిక్ పిన్ కోడ్ పెట్టండి. మీరు కరెక్ట్ మీ డిస్టిక్ పిన్ కోడ్ పెట్టేసేయండి. దాని తర్వాత అడ్రస్ లైన్తో అయిపోయింది కదా, కిందికి ఓన్ హౌస్, రిలేటివ్స్ ఇట్లా వచ్చింది కదా, అంటే మీరు ప్లేస్ ఆఫ్ అక్కడైతే ఇస్తారుగా ప్లేస్ ఆఫ్ స్టే, అంటే మీరు అక్కడ మీ ఫ్రెండ్స్ వాళ్ళ రూమ్స్ దగ్గర ఉంటారు లేకుంటే హోటల్స్ ఉంటారో, మీరు ఎక్కడైతే ఉంటారో దాని అయితే క్లిక్ చేసి అక్కడైతే యాడ్ చేయండి. డెస్టినేషన్ నేమ్, మేమైతే చెప్పాను కదా స్టార్టింగ్లో నీలగిరికి వెళ్ళినాం, దానికోసం అనేది ఈ పాస్ అనేది తీసుకుంటున్నాం. అలా మీరు అక్కడ వెళ్ళేటప్పుడు మీకు అప్పుడే ఇంటర్ఫేస్లో మీకు అయితే చూపిస్తుంది ప్లేసెస్ ఏది తీసుకోవాలి. అలా అయితే ఒకటి అంటే డెస్టినేషన్ అడ్రస్ మీరు అక్కడ ఊటీకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఊటీకి వెళ్తారుగా, అలా ఊటీ అని పెట్టేసండి.
తర్వాత బుకింగ్ రిసిప్ట్ అంటే మీకు ఇంకా బుకింగ్ రిసిప్ట్ అయిపోయి అదేం అవసరం లేదు. మీకు పైన నేను ఇంతసేపు వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టలేదు కదా, అది కొట్టిన తర్వాత మీకు అయితే వస్తుంది. నేనైతే ఇప్పుడైతే చూడండి కొద్దిగా మాది వెహికల్ కొంచెం లాంగ్ అయిపోయింది కాబట్టి మేము వెహికల్ నెంబర్ అనేది మీకు ఎగ్జాక్ట్గా లేదు. సో అదనమాట. ఇప్పుడైతే వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే కొడతాం. కొట్టిన తర్వాత అయితే వస్తుంది చూడండి. కొద్దిగా వెహికల్ లాంగ్ అంటే అక్కడ చాలా వెహికల్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం వెహికల్ ముందరికి, ఎందుకంటే మనం కూడా కొత్తగా వెళ్తున్నాం కాబట్టి మనకు తెలియదు కాబట్టి కొంచెం వెహికల్ అనేది ముందరికి ఆపుకున్నాం. పోలీస్ వాళ్ళు ఈ పాస్ కోసమని అక్కడ ఉన్నారు. సో వాళ్ళ హెల్ప్ ద్వారా నేనైతే ఈ వీడియో అయితే చేసిన. ఇప్పుడు మనం అక్కడైతే చూసినా వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ వెహికల్ ఏ నెంబర్ అయితే ఉంటుందో అదైతే అక్కడ మెన్షన్ చేయండి. మీది ఏ వెహికల్ నెంబర్ ఉంటుంది అలా కొట్టగానే కింద మనకు సబ్మిట్ అని వస్తుంది. సబ్మిట్ కొట్టగానే మనకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. కన్ఫర్మేషన్ అనేది కన్ఫర్మ్ అని కొట్టేసాను. మీకు ఇలా వస్తుంది తమిళనాడు ఈ పాస్, మీ వెహికల్ నెంబరు, మీ డేటు, మీరు ఎప్పుడు ఎక్సిట్ అవుతారు, మీ వెహికల్ టైపు మొత్తం డీటెయిల్ మొత్తం ఇక్కడనే ఉంటుంది. ఇది అన్నమాట. మనకి ఇలా అయితే తమిళనాడు మనకి అప్పుడు పైన చూడండి తమిళనాడు గవర్నమెంట్ తమిళనాడు ఈ పాస్ అప్లికేషన్ సక్సెస్ఫుల్ అని మనకి ఇలా అయితే వస్తుంది. మనకి ఇలా అయితే చేసుకోవచ్చు. ఇది అన్నమాట. మీకు తమిళనాడులో ఉన్న ఊటీకి కొత్తగా వెళ్తున్న వాళ్ళకి తమిళనాడు ఈ పాస్ ఎలా చేసుకోవాలో అనేది కొత్తగా వెళ్ళిన వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను ఇలా అయితే చేశాను. అక్కడ వెళ్ళినా కూడా చేసుకోవచ్చు. అంటే అక్కడ చాలా మంది రష్ ఉంటారు, మనకు అంతగానం పట్టించుకోరు. అంటే మనకు ఇట్లా దీని వరకు తెలుసుకొని కూడా మన ఫోన్లో మనం వెళ్ళేటప్పుడే మనమే చేసుకోవచ్చు. అందుకోసం అని మీకు యూస్ఫుల్ అవుతా అని ఇలా అయితే పెట్టిన వీడియో అయితే కొత్తగా తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది అనుకుంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.